నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు కాళేశ్వరం చుట్టూ తిరుగుతున్నాయి. కాళేశ్వరంలో కాళేశ్వరానికి సంబంధించి కేసీఆర్ ఏదో అవినీతి చేశారు. దానికి సంబంధించి ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో అదే వచ్చింది. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్లో కూడా అదే ఉంది అని చెప్పి ప్రస్తుతం రేవంత్ సర్కార్ చెప్తోంది. ఈ నేపథ్యంలోనే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో టెక్నాలజీ కమిషన్కి సంబంధించి చైర్మన్గా వ్యవహరించారు. అదేవిధంగా ఐటీకి సంబంధించి కేటీఆర్ గారితో పాటు అడుగులో అడుగేసి నడిచారు. జగన్మోహన్ రావు గారు ప్రస్తుతం నాతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు సత్యాగ్రహి. నమస్తే అండి. ఏంటనంటారు, ఎలా ఉంది ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి అంటే ఏం చెప్తారు? 18 నెలల కాలంలో కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం ఇద్దామని చెప్పి వేచి చూసినారు ప్రజలు కూడా. మేము మొదటి రోజు నుంచే ప్రశ్నించడం వాళ్ళు వెంటబడతా ఉన్నాము. మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏమైనాయి, 420 హామీలు ఏమైనాయి, ప్రజలకి ఇవి చెప్పే కదా మీరు అధికారంలోకి వచ్చారు, వీటిని మీరు నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది అని చెప్పి ప్రజలు మీకు అధికారం ఇచ్చారు కాబట్టి మీ బాధ్యతను మీరు నిలబెట్టుకోవాలి అని చెప్పి ప్రతి దగ్గర బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో సహా, హరీష్ రావు గారితో సహా ప్రతి ఒక్క సీనియర్ జూనియర్ నాయకులందరూ కూడా ప్రతి ఒక్క వేదిక మీద ప్రశ్నిస్తూనే ఉన్నారు. ప్రజలు సరే కొత్తగా అధికారంలోకి వచ్చారు కదా, 6 నెలలు వేచి చూద్దాం, 100 రోజులు అన్నారు ముందు, తర్వాత సంవత్సర కాలం అన్నారు, అయిపోయింది. 18 నెలల కాలం అయిపోయింది. ఇప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలు కానీ హామీలు కానీ ఏది కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. విఫలమైపోయిందని చెప్పి ఈరోజు సుస్పష్టంగా అర్థమైపోతా ఉన్నది. అదేంటి, అన్ని గ్యారెంటీలు ఇచ్చేసాం మేము, అన్ని మా దగ్గర ఏం లేవు, ఇంకా అన్ని ఇచ్చేసాం, 6 హామీలు అమలైనాయి అంటున్నారు వాళ్ళు. ఈ రోజు వాళ్ళు చేతులెత్తేసినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు ప్రజలు ముందుకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలుపుతా ఉన్నారు. మీరు మాకు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి, గతంలో అమలైనటువంటి సంక్షేమం కూడా కొనసాగించలేక చేతులెత్తేస్తూ ఉన్నారు. మీరు ముఖ్యమంత్రి వేదికల మీద చెప్తా ఉన్నారు, మా దగ్గర ఏం లేవు, మా ఖాళీ చేతులు ఉన్నాయి, మేము ఎవరన్నా అప్పడిగినా కూడా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేదని చెప్పి ఆయన చేతులెత్తేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఢిల్లీకి వెళ్ళి కూడా చేతులెత్తాడు ఆయన. అన్ని ఇప్పుడు సంక్షేమ పథకాలు, గతంలో కేసీఆర్ గారి హయాంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఇప్పుడు మూలకబడ్డటువంటి పరిస్థితి. కళ్యాణ లక్ష్మి లాంటి పథకం ఉన్నదా? దళిత బంధు పథకం ఉన్నదా? రైతు బంధు పథకం ఉన్నదా? సరే, రైతు భరోసా అని పేరు పెట్టారు కదా దానికి. ఇప్పుడు ఎలక్షన్లు స్థానిక సంస్థలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇస్తుండొచ్చు కాక మళ్ళీ భవిష్యత్తులో ఇయ్యారనేది అందరికీ తెలిసినటువంటి విషయం. జరుగుతాయా? వాళ్ళకు ముందు ధైర్యం ఉంటే ఖచ్చితంగా దాన్ని ఎంబడే పెట్టాలి. రైట్. సో అది వాళ్ళ మీద ఆధారపడి ఉన్నది కాబట్టి సరే, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తిరిగి ఏ విధంగా అయితే కేసీఆర్ గారి హయాంలో దేశంలో నంబర్ 1 స్థానంలో ఉండే తెలంగాణ రాష్ట్రము ఇటు సంక్షేమంలో అటు అభివృద్ధిలో, మళ్ళీ ఆ సంక్షేమము మళ్ళీ ఆ అభివృద్ధి మళ్ళీ రాష్ట్రంలో కావాలి అని చెప్పి తెలంగాణ ప్రజలు మళ్ళీ ఆ డిసిషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, ఆ వర్డిక్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో దే ఆర్ వెయిటింగ్. ఓకే, ఈరోజు వాళ్ళకి ఇచ్చినటువంటి సమయం అయిపోయినది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కూడా ఈరోజు వాళ్ళు ఇక్కడ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ప్రజలలో వాళ్ళకి ఆదరణ పెరగడం లేదు, సుస్పష్టంగా అర్థమైపోయినది. కాబట్టి తిరిగి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. మళ్ళీ ఆ సంక్షేమం, మళ్ళీ ఆ అభివృద్ధి, మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఆ పాత రోజులు రావాలని చెప్పి కోరుకుంటున్నారని చెప్పి సుస్పష్టంగా అర్థమైపోతా ఉంది. అవన్నీ నేను మాట్లాడతాను మీతో. అసలు ముందు కాళేశ్వరంకి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఏమిచ్చింది, ఆ రిపోర్ట్లో కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఈ రోజున అటు కాంగ్రెస్ నేతలు కానీ బీజేపీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అసలు ఆ రిపోర్ట్ ఏంటి? మీరు కూడా నిన్న మీటింగ్లో ఉన్నారు కాబట్టి ఏం జరిగిందని అంటారు, ఏం చెప్పారు మీకు అసలు ఈ విషయం మీద? కాంగ్రెస్ బీజేపీ 2 భిన్న ధృవాలు, కానీ కేసీఆర్ గారిని టార్గెట్ చేద్దాం అనుకున్నప్పుడు మాత్రం ఈ ఇద్దరు కూడా నిస్సందేహంగా ఒకటైపోతున్నారు. అది చాలా సందర్భాలలో మనకి అర్థమైపోయినాయి. సో ఇప్పుడు ఈ నివేదికని బేస్ చేసి కేసీఆర్ గారిని టార్గెట్ చేద్దాం అన్నటువంటి విషయంలో కూడా ఇద్దరి స్వరాలు ఒకటే ఉంటాయి. ఈరోజు ఘోష్ గారు ఇచ్చినటువంటి ఆ కమిటీ రిపోర్ట్ని ఎందుకు బహిర్గతం చేయడం లేదు? వాళ్ళు వచ్చి ఆ మీటింగ్ పెట్టి, క్యాబినెట్ మంత్రులు మీటింగ్ పెట్టి వాళ్ళు ఇష్టానుసారంగా ఆరోపణలు చేసినారు. దాని ఆధారంగానే ఆరోపణలు చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. ఆ నివేదిక బయట పెడితే కదా అందరికి తెలుస్తుంది. సరే, ఆ నివేదికలో ఏమున్నా కూడా వాళ్ళు చేసిన ఆరోపణలన్నీ కూడా దొంగ ఆరోపణలే అని చెప్పి సుస్పష్టంగా అర్థమైపోయినాయి. వాళ్ళు ఏమన్నారు? తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టాల్సి ఉండే, అక్కడ నుండి ఎందుకు దాన్ని తరలించారు? తమ్మిడిహట్టి దగ్గర ఎందుకు ప్రాజెక్ట్ కట్టలేదని చెప్పి వాళ్ళు ప్రశ్న చేసారు. తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టకపోవడానికి సవివరంగా నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో హరీష్ రావు గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఉన్నటువంటి కారణాలు ఏంది.
దానికి జరిగినటువంటి నేపథ్యం ఏంది, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు ప్లస్ అక్కడ ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా ప్లే చేసినటువంటి రోల్ ఏంది అని చెప్పి సుస్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తమ్మిడిహట్టి ప్రాజెక్టు తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కనుక నిర్మించినట్లయితే మేము ఒప్పుకునే పరిస్థితే లేదని చెప్పి మహారాష్ట్రకు చెందినటువంటి పాలకపక్షము, మిత్రపక్షము, విపక్షము అన్ని పక్షాలన్నీ కూడా ఏకమై ఉద్యమించినటువంటి రోజులు మనం చూసినాం గతంలో. బాబ్లీ ప్రాజెక్టుకి సంబంధించి ఎగ్జాక్ట్లీ అవిభక్త ఆంధ్రప్రదేశ్లో బాబ్లీ ప్రాజెక్టు సంబంధించి గొడవ చేస్తే ముఖ్యమంత్రి డైరెక్ట్గా అప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు అనుకుంటా, సో అక్కడికి వెళ్ళారు, చేసినా కూడా నథింగ్, ఎట్టి పరిస్థితిలో కూడా ఏ ప్రాజెక్ట్ కట్టినా మేము ఊరుకోమని చెప్పి అంత గట్టిగా చెప్పారు. ఎగ్జాక్ట్లీ ఇది కూడా ఖచ్చితంగా ఎగువ రాష్ట్రమైనటువంటి మహారాష్ట్ర అప్రూవల్ కావాలి. ఎందుకంటే 153 మీటర్లకు మీరు ప్రాజెక్ట్ నిర్మించుకుంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి చంద్రాపూర్ జిల్లా, గడ్చిరోలి జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా మునిగిపోతాయని చెప్పారు. అన్నిటికంటే ముఖ్యంగా చాప్రాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని అక్కడ ఉన్నది, దీని క్యాచ్మెంట్లోనే ఉంటుంది. చాప్రాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ నాట్ ఎ స్మాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అక్కడ నీకు పులులు ఉన్నాయి, లెపర్స్ ఉన్నాయి, చాలా రేర్ స్పీషీస్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఉన్నాయి. ఇట్స్ అ ట్రాపికల్ ఫారెస్ట్. ఒక ప్రాజెక్ట్ కోసము అంత పెద్ద వైల్డ్ లైఫ్ శాంక్చురీని స్టేక్లో పెట్టి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ ఇవ్వదు, కేంద్ర సంబంధించినటువంటి ఫారెస్ట్ సంస్థలు కానీ వైల్డ్ లైఫ్ సంస్థలు కానీ ఏవి కూడా పర్మిషన్ ఇచ్చేటువంటి దాఖలాలు లేవు. మీరు అక్కడ ప్రాజెక్ట్ నిర్మించాలి అనుకుంటే సాధ్యమయ్యేటువంటి పని కాదు అన్న దానికి ఇది ఒక స్పష్టమైన ఒక రీజన్. ఇది తమిళనాడు దగ్గర ఎగ్జాక్ట్లీ ఈ రెండు రీజన్సే కాకుండా స్పష్టంగా ఉమాభారతి గారు అప్పుడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉండి స్పష్టంగా ఉమాభారతి గారు వాళ్ళు ఒక లెటర్ రాశారు. మీరు 165 టీఎంసీల నీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఈ ప్రాజెక్ట్ నిర్మించడం ద్వారా. 165 టీఎంసీల కెపాసిటీలో 60 టీఎంసీలు ఎగువ రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రనే ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంటే మీకు రావు అని చెప్పి స్పష్టంగా వాళ్ళు లెటర్లో వాళ్ళు మెన్షన్ చేసారు. కాబట్టి తమ్మిడిహట్టి దగ్గర మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి నీళ్ళ కెపాసిటీ అనేది పాసిబుల్ కాదు, యూ హ్యావ్ టు చెక్ విత్ ద ఆల్టర్నేటివ్స్ అని చెప్పి ఉమాభారతి గారు స్పష్టంగా లెటర్ రాసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ మూడు కూడా కన్సిడరేషన్లకు తీసుకొని తమ్మిడిహట్టి దగ్గర మనం ప్రాజెక్టు నిర్మించడము సాధ్యం కాదు అనే ఒక నిర్ధారణకి వచ్చి ఆల్టర్నేటివ్గా మేడిగడ్డ దగ్గరికి దాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. మేడిగడ్డ దగ్గర అప్రాక్సిమేట్లీ 200 టీఎంసీ కెపాసిటీ కంటే మనం అక్కడ ఎక్కువ నీళ్లు స్టోర్ చేసుకునేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నదన్న విషయాన్ని గ్రహించి తర్వాత దాన్ని అక్కడ మేడిగడ్డతో పాటు దానికి అనుసంధానంగా రీమోడలింగ్ చేసి సుందిల్లా, అన్నారం బ్యారేజ్లు కూడా కట్టి ఈ కాళేశ్వరం అనే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ని నిర్మించడం జరిగింది. దీని మీద వాళ్ళు తమ్మిడిహట్టి దగ్గరనే ప్రాజెక్ట్ ఎందుకు కట్టలేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి ఈ ఆరోపణ శుద్ధ అబద్ధం. ఇది ప్రజలందరూ కూడా అర్థమవుతా ఉన్నది. ఘోష్ కమిటీ రిపోర్ట్లో కూడా వాళ్ళు ఇట్లాంటి మెన్షన్ చేసిరని మేము అనుకుంటలేదు. కమిటీ రిపోర్ట్ పూర్తిగా బయటికి వచ్చిన తర్వాత అసెంబ్లీలో పెట్టిన తర్వాత పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఎన్డీఎస్సీ రిపోర్ట్ బయటికి రాలా, ఈ రోజున సిఏబుల్యూసీ ఓకే చేసిన తర్వాత కట్టిన ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు బయటికి రాలేదు. ఇవన్నీ కాకుండా రాజకీయంగా ఏదో ఒక రకంగా ఆరోపణలు చేసే ప్రయత్నం అయితే జరుగుతోందని చెప్పే వాదనని ఎంతవరకు సమర్థిస్తారు ఈ విషయంలో మీరు? మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి 2 పిల్లర్లకు క్రాక్స్ వచ్చినాయి. వెంటనే 2 రోజులకి ఎన్డీఎస్ఏ బృందం అక్కడికి పర్యటనకు వచ్చింది. వచ్చి రిపోర్ట్ తయారు చేసింది. 3 రోజులలో రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. అంటే ఇప్పుడు అప్పుడు ఎన్నికలకు ముందు జరిగినటువంటి స్టంట్ ఇదంతా కూడా. ఓకే, ఇది చేసేది కదా. నేను ఇదే సందర్భంలో ఒక వేరే ప్రశ్న చేస్తున్నాను. నేను పోలవరం డ్యామ్ కూడా అక్కడ నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఇట్స్ నేషనల్ ప్రాజెక్ట్. దానికి పోలవరం అథారిటీ చైర్మన్గా ఉన్నది సేమ్ సిడబ్ల్యూసి చైర్మన్గా, ఎన్డీఎస్ఏ చైర్మన్గా ఉన్నటువంటి చంద్రశేఖర్ అయ్యర్ గారు. సో ఆయన ఆధ్వర్యంలోనే అక్కడ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. పోలవరం కన్స్ట్రక్షన్లో డయాఫ్రమ్ వాల్ అనేది గత 5 సంవత్సరాలలో 3 సార్లు జరిగింది. 3 times జరిగింది. 3 సార్లు జరిగింది కదా. మరి ఇప్పటి వరకు అక్కడికి ఎందుకు ఎన్డీఎస్ఏ సభ్యులు పోలేదు, ఎందుకు రిపోర్ట్ ఇవ్వలేదు? అంటే బయాస్డ్గా బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నికలకు ముందు బద్నాం చేసే దాంట్లో కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆడుతున్నటువంటి పొలిటికల్ డ్రామాగా ఇది అందరు కూడా అర్థమైపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు ఎస్ఎల్బిసి టన్నెల్ కొలాప్స్ అయింది మొన్న. 6 చనిపోయినారు. ఇప్పటిదానికి దానికి డెడ్ బాడీస్ కూడా బయటకు తీసినటువంటి పరిస్థితి లేదు. అసలు దాని పురోగతి ఏంటనేది విషయం ఎవరు మాట్లాడారు? ఎగ్జాక్ట్లీ. అక్కడికి ఎన్డీఎస్ఏ పోదు, రిపోర్టు తయారు చేయదు, దాన్ని పబ్లిక్ ముందు ఉంచదు, ఎవరు కూడా ప్రశ్నించరు. సరే, ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ 2 వ్యతిరేక పార్టీలే కదా. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్డీఎస్ఏ, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఎస్ఏ కానీ, సిడబ్ల్యూసీ కానీ
వాళ్ళు వచ్చి ఇక్కడ దీని మీద కూడా రిపోర్ట్ తయారు చేయాలి కదా, నివేదిక ఇవ్వాలి కదా. అంటే వీళ్ళు ఇద్దరు కలిసి మెలిసి పనిచేస్తున్నటువంటి పార్టీలు కేసీఆర్ గారిని ఎదుర్కోవడానికి కేసీఆర్ గారి మీద విషం చిమ్ముతా ఉన్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూడా వాడుకొని, అందులో ఉన్నటువంటి సంస్థలను కూడా వాడుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయడానికి, కేసీఆర్ గారిని బద్నాం చేయడానికి, మన భారతదేశానికే ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ కాళేశ్వరం. ఈరోజు కాళేశ్వరం నుంచి వచ్చేటువంటి నీటిని ఆపేటువంటి పరిస్థితిలో కూడా ఈరోజు కాంగ్రెస్ నాయకులు లేరు. రాష్ట్రమే మా చేతిలో ఉంది, అధికారమే మా చేతిలో ఉందని వాళ్ళు అనుకుంటున్నారు కదా. కానీ కేసీఆర్ గారు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుని ఒకవైపు బద్నాం చేస్తూనే అదే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఈరోజు రైతులకు నీళ్లు ఇయ్యాల్సినటువంటి గత్యంతరం లేని పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారని కూడా నేను చెప్తా ఉన్నా. అంటే కాళేశ్వరంకి సంబంధించి ఏదో రకంగా పొలిటికల్ మైలేజ్ పొందుదాం అనేది కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం. 665 పేజీల రిపోర్ట్ బయటకు ఇచ్చారని అంటున్నారు. సో కాళేశ్వరంలో ఏం జరగలేదనే విషయం వాళ్ళు బయటికి చెప్పాలా, చెప్పక్కర్లేదా? ఒకవేళ చెప్పుంటే కనుక పరిస్థితి ఏంటి? కేసీఆర్ గారు ఎవరిని సంప్రదించలేదు, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఇది ఒక ఆరోపణ చేశారు. సో వితౌట్ క్యాబినెట్ అప్రూవల్ అన్నట్టు మాట కూడా అది కూడా చెప్పినారు. ఇవన్నీ కూడా శుద్ధ అబద్ధాలు అని చెప్పి స్పష్టంగా అర్థమైపోయినాయి. ఎందుకంటే ఈరోజు ఈ కాళేశ్వరం అనే ఒక ఈ ప్రాజెక్టుని మొత్తం కూడా డిజైన్ చేసిన తర్వాత ఎక్స్పర్ట్స్ కమిటీ ఇచ్చినటువంటి సజెషన్స్ని కూడా కన్సిడరేషన్కి తీసుకొని రీమోడలింగ్ చేసి, ఎక్స్పర్ట్స్ కమిటీ చెప్పినటువంటి ఒకే ఒక పాయింట్ ఏంటంటే మేడిగడ్డ దగ్గరనే యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ని కట్టడానికి ఇట్ ఇస్ ఫీజిబుల్ లొకేషన్ అని చెప్పి ఇదే ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా నివేదిక ఇచ్చింది. అది కూడా అఫిడవిట్ మీద ఇచ్చినది. సో ఆ చేసినటువంటి రెండో ఆరోపణ కూడా రాంగ్. సో మూడో ఆరోపణ ఏంటంటే ఏ అప్రూవల్స్ లేకుండా క్యాబినెట్లో చర్చించకుండా చేసిందని చెప్పి చెప్తున్నారు కదా. ఈరోజు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క డిపిఆర్ని సెంట్రల్కి పంపించిన తర్వాత స్టేబుల్ చూసి అనుమతి లేకుండా చేశారా? హైడ్రాలజీ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజెస్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ ఇష్యూస్ డిపార్ట్మెంట్, అండ్ నీకు ఇరిగేషన్ ప్లానింగ్ అండ్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ, ఇట్లా నీకు అండ్ సెంటర్ ఫర్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్, ఇట్లా 11 విభాగాలకు చెందినటువంటి బోర్డులు కావచ్చు, వివిధ బోర్డులు కావచ్చు, మినిస్ట్రీలు కావచ్చు, డైరెక్టరేట్లు కావచ్చు, ఇచ్చినటువంటి రిపోర్ట్ల అప్రూవల్స్ ఆధారంగా దీన్ని తీసుకొని ఈరోజు సెంట్రల్, నేను చెప్తున్న దానికి ప్రతి ఒక్క దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నది. హరీష్ రావు గారు నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మనకు వచ్చినటువంటి అప్రూవల్స్ యొక్క ప్రతి ఒక్క డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని చూపిస్తూ దీని తర్వాత జరిగినటువంటి క్యాబినెట్ ఆమోదానికి చెందినటువంటి అప్రూవల్ డాక్యుమెంట్ని కూడా చూపిస్తూ తర్వాత దాన్ని అసెంబ్లీలో కూడా చర్చించడం జరిగింది. అసెంబ్లీలో చర్చించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, చరిత్రలో మొదటిసారి ముఖ్యమంత్రి గారు ఒక ప్రాజెక్టుకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని అసెంబ్లీ సాక్షిగా సభ్యులకు అందరికీ కూడా వివరించి అసెంబ్లీలో ఉన్నటువంటి అన్ని పక్షాల వారికి చర్చించేటువంటి అవకాశం ఇచ్చి గవర్నర్ గారి ప్రసంగంలో కూడా దీని గురించి చర్చించిన తర్వాత ఈ ప్రాజెక్టులో ముందుకు పోయి నిర్మించడం జరిగింది. ఈరోజు ఏ అప్రూవల్స్ లేవు, క్యాబినెట్ ఆమోదం లేదు, ఎవరు ఆమోదం లేదు అని చెప్తున్నటువంటి ఈ ఆరోపణ కూడా శుద్ధ అబద్ధం అని చెప్పి మరోసారి నిరూపితమైంది. ఈరోజు కేవలం ఏదో ఒక ఆరోపణ చేయాలి, కేసీఆర్ గారిని బద్నాం చేయాలి అని చెప్పేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నారు వీళ్ళు తప్పితే ఏ ఒక్క ఆధారం కూడా వీళ్ళకి సపోర్ట్ ఇవ్వలేదు. మీరు రిపోర్టు 665 పేజీలు ఇస్తే 69 పేజీల వరకే చేశారు అని చెప్పని అంటున్నారు. దానికి సంబంధించింది ఏమన్నా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? 665 పేజీలు, 69 పేజీలు అంటే ఆల్మోస్ట్ 600 పేజీస్ ఎక్కడ అబాలిష్ అయిపోయినాయి అన్నట్టుగా కనిపిస్తుంది మీరు చెప్పిన దాన్ని బట్టి. ఎందుకు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? అవసరమా కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ చేయాల్సి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందే డిస్కస్ చేసినాము, పూర్తిగా అన్ని అంశాల్లో విఫలమైనటువంటి ప్రభుత్వం ఇది. ఓకే, సపోజ్ భవిష్యత్తులో కూడా 18 నెలల కాలం గడిచింది, ఇకనైనా ప్రజలకు మేము సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మేము చూపిస్తామన్నటువంటి నమ్మకం కూడా ఆ పార్టీ నాయకులలో లేనటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితులలో ప్రజలని డైవర్జన్ గేమ్ స్టార్ట్ చేయాలి, అందరినీ కన్ఫ్యూజన్లో పెట్టాలి అన్నటువంటి ఉద్దేశంతో. కాళేశ్వరం ఒకటే ఎందుకు, బనకచెర్ల ఉంది కదా, దాని మీద మాట్లాడుకో. బనకచెర్ల మీద మాట్లాడితే వాళ్ళు బద్నాం అవుతారు కదా. బనకచెర్లలో వాళ్ళు పోని ఇంకా చాలా విషయాలు ఉంటాయిగా 10 ఏళ్ల పాటు. ఫార్ములా ఈ అని చెప్పి కేటీఆర్ గారిని బద్నాం చేయడానికి చేసిర్రు, ఇటు కాళేశ్వర్ అని చెప్పి ఇటు హరీష్ రావు గారిని అటు కేసీఆర్ గారిని బద్నాం చేయడానికి అదో ప్లానింగ్ చేస్తా ఉన్నారు. ఇంతకు ముందు ఇంకొక స్కామ్ అని చెప్పి వేరే మంత్రులని అట్లా బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని వాళ్ళు టచ్ చేయనటువంటి అంశం లేదు. ఫార్ములా ఈ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చి కేసీఆర్ గారికి
ఏసీబీ నోటీసులు ఇచ్చి నవ్వులపాలయ్యారు. ప్రజలకందరూ కూడా తెలిసింది. కేవలం 55 కోట్ల ఫండ్స్‌ని అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్‌ఫర్ అయిన దాన్ని కూడా, అది కూడా ఒక ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఈ అనే ఈవెంట్‌ని, ఇంటర్నేషనల్ ఈవెంట్‌ని మన హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చినటువంటి ఆ నేపథ్యాన్ని కూడా పక్కన పెట్టి దాన్ని స్కామ్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇదొక జోక్‌గా ప్రజలందరూ కూడా కన్సిడర్ చేసిర్రు, నవ్వులపాలైపోయారు. సో ఇప్పుడు కాళేశ్వరం విషయంలో కూడా అదే జరగబోతా ఉంది. ఏ అప్రూవల్స్ లేవు, మీరు లొకేషన్‌ని మార్చిర్రు, ఇట్లాంటి ఆరోపణలు చేసి ఇప్పుడు కేసీఆర్ గారిని కూడా అదే బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విషయం కూడా ప్రజలకి అందరూ కూడా దీని మీద స్పష్టంగా అన్ని ఆధారాలతో మేము ముంగడు కోసం ప్రజలు కూడా మళ్ళోసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందు నవ్వులపాలయ్యేటువంటి పరిస్థితి కూడా మళ్ళొస్తుంది. డైవర్జన్ గేమ్ ఆడుతూ ఉన్నారు. ప్రస్తుతానికి ఈ విధంగా కాలం నెట్టుక రావచ్చు అన్నటువంటి విధానంలో ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు. కాళేశ్వరాన్ని ఆపేసేసి ఆ వాటర్ అంతా కూడా పంపించేసేస్తే ఇబ్బంది పడేది ఎవరు? తెలంగాణ ప్రజలు, అంతే కదా? అవును, అబ్సల్యూట్లీ. తెలంగాణ ప్రజలు అవును. ఆ దగ్గరలో ఉన్న గ్రామాలకు సంబంధించి ఎన్ని ఎకరాలు, ఎన్ని లక్షల హెక్టార్లలో చేద్దామని అనుకున్నారు, అంటే ప్రొడక్షన్ పెంచాలని అనుకున్నారు. పరిస్థితులు అయితే లేవు ఇప్పుడు. అవును. ఎందుకంటే వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. దాదాపుగా 1,00,000 క్యూసిక్ల వరకు వాటర్ వెళ్ళిపోయిందని చెప్పి అవును. మాట్లాడుతున్నారు. సో అంత ఎడారిగా చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని అంటారా? ఒక కాళేశ్వరం అంశాన్ని చూపిస్తూ సాధ్యం అయ్యేటువంటి పరిస్థితి కూడా కాదు అది. సో యాక్చువల్లీ ఇంకొక అంశం చెప్తాను. వై ఓన్లీ అట్ మేడిగడ్డ దగ్గర ఎందుకు సాధ్యమైంది అంటే, అటు ఛత్తీస్గఢ్ నుంచి భారీగా అటవీ ప్రాంతం ఉంటుంది దానికి, అదర్ బ్యాంక్ పక్కన మహారాష్ట్ర మనకి, అటు కొంచెం పైకి వెళ్తే ఛత్తీస్గఢ్ వస్తుంది. అటవీ ప్రాంతం దీని చుట్టుముట్టు ఎక్కువ ఉంటది కాబట్టి కరువు వచ్చినటువంటి సంవత్సరంలో కూడా మినిమం రిక్వైర్మెంట్ ఆఫ్ వాటర్ స్టోరేజ్ అనేది ఆ పాయింట్లో, అట్ మేడిగడ్డ పాయింట్లో ప్రాణహిత రివర్ ద్వారా మనకు అక్కడ ఉంటది కాబట్టి, సో ఎగ్జాక్ట్ జాగ్రఫిక్ లొకేషన్ వేర్ వీ కెన్ బిల్డ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ అనేది, అది దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాతనే అక్కడ ఆ పాయింట్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా అదే చెప్పడం జరిగింది. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ఈ ప్లేస్లో ఉంటే, ప్రాణహిత చేవెళ్ళ అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మేడిగడ్డ కట్టారు. సో వాటర్ ఎస్ఆర్ఎస్పి నుంచి ఇట్లా పైకి వస్తుంది. సో వచ్చిన వాటర్ని కొండపోచమ్మ లేకపోతే ఈ ప్రాంతాలకి పంపించడానికి అని చెప్పి మేడిగడ్డ ద్వారా 3 విభాగాలుగా దాన్ని ఎత్తిపోతల పథకం ద్వారా పంపించాలన్న ప్రయత్నం. సో ఇక్కడ ప్రాణహిత చేవెళ్ళ మీరు నిర్మించుంటే గనక ఆ వచ్చిన వాటర్ ఇక్కడే స్టాగ్నేట్ అయితే ఇక్కడి నుంచి ఇటు వెళ్ళిపోయేది కదా. మీరు ఇట్లా తీసుకువెళ్ళి అక్కడి నుంచి మీరు తీసుకొచ్చారు, అది మీ స్వలాభం కోసమే అని చెప్పి ఈ రోజున స్పష్టంగా మాట్లాడుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇంతకుముందు మేము ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో, ఇంతకుముందు చెప్పినా అక్కడ పాసిబులే కాదు, ద బెస్ట్ జాగ్రఫిక్ లొకేషన్ ఇక్కడ కాబట్టి నాకు తెలిసి అక్కడ ఏంటంటే ప్రాబ్లము, ఇక్కడ 400 టీఎంసీలు 200 టీఎంసీ వాటర్ ఇక్కడ ఉంటే కనుక మీరు ఇంకా కొంచెం ముందుకు వెళ్తే నది కొంచెం ఎక్కువగా పారుతుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ప్లేస్కి వచ్చేసరికి దాదాపు 1000 టీఎంసీల వాటర్ అవైలబుల్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఎగ్జాక్ట్లీ ఆ వాటర్ ని ఒడిసి పట్టుకుని అక్కడి నుంచి ముందుకు వెళ్దామని అనుకున్నారు. అదే చెప్తుంది, ద బెస్ట్ జాగ్రఫిక్ లొకేషన్ అది. వాటర్ తెలంగాణ ల్యాండ్స్ ని ఇరిగేట్ చేయాలంటే వాటర్ ని లిఫ్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. స్టోరేజ్ కెపాసిటీ ఏ పాయింట్ లో ఎక్కువ ఉంటే అక్కడనే మనము ప్రాజెక్ట్ ని నిర్మించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. సో ఎక్స్పర్ట్ కమిటీ చెప్పినటువంటి పాయింట్ కూడా ద బెస్ట్ లొకేషన్, ఫిజిబుల్ లొకేషన్ ఇస్ మేడిగడ్డ అని చెప్పి వాళ్ళు చెప్పినారు. సో దీని ద్వారా తెలంగాణలో దాదాపు 60% ఆఫ్ తెలంగాణలో, డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణలో ఈరోజు మనం వాటర్ని ఇవ్వగలుగుతున్నాం ఒకటే ప్రాజెక్ట్ ద్వారా, అంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారానే. ఇది మనం చెప్తున్నటువంటి మాట కాదు, ఇట్స్ ద వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇండియాలో ఇంతకు ముందున్నటువంటి ఏ పాలకులు కూడా ఇట్లాంటి ఒక డేరింగ్ ప్రాజెక్ట్ ని నిర్మించినటువంటి పరిస్థితి మనం చూడలేదు. సో మన తెలంగాణకి దిస్ ఇస్ ద బెస్ట్ పాసిబుల్ ప్రాజెక్ట్ విచ్ వీ కెన్ హ్యావ్. ఎందుకంటే డెఫినెట్లీ వాటర్ని లిఫ్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ విచ్ వీ కెన్ డూ. సో కేసీఆర్ గారు హీఈస్ నాట్ జస్ట్ పొలిటీషియన్, హీఈస్ అ స్టేట్స్మెన్. తెలంగాణకి అణువణువున ఏ పని చేస్తే, ఏ ప్రాజెక్ట్ని నిర్మిస్తే తెలంగాణ అణువణువు డెవలప్ అవుతుంది, ముందుకు పోతుంది అన్నటువంటి ఆలోచనల నుంచి పుట్టినటువంటి ఆలోచనే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్. సో దీని మీద కూడా ఈరోజు ఈ కాంగ్రెస్ నాయకులు ఇట్లాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారంటే ఇట్స్ లెఫ్ట్ దేర్. ఎందుకంటే ప్రజలే ఆలోచన, అసలు రిపోర్ట్ ని అదే రేపు అసెంబ్లీలో పెట్టాలనేదే మా డిమాండ్. అనుకుంటున్నారా? పెట్టాలని ఆల్రెడీ దాన్ని టచ్ చేసినారు, దాన్ని బేస్ చేసి 2-3 ఆరోపణలు చేశారు. నిజంగా మనం కూడా నిర్ధారించుకోవాలి, ఇప్పుడు అది నిజంగా గోస్ట్ కమిటీ రిపోర్టా లేకపోతే గోస్ట్ రిపోర్టా. గోపాల్ బాలరాజు లాంటి వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు బయటకు మరి? ఇప్పుడు అది వారి రాజకీయ అవసరాల కోసం ఒకరిద్దరు వెళ్ళిపోతున్నట్టు ఇప్పుడు జరుగుతున్నట్టు భయపడుతున్నట్టు చాలా మంది. ఎవరు భయపడుతున్నారు? వెళ్ళాలని మళ్ళీ ఉంటే మన మీద లేదు. గోల బాలరాజు గారు చెప్పిరా భయపడుతున్నానని? లేదు, చెప్పలేదు. బట్ దానికి అంటే ఇక్కడ ఉంటే నాకు రాజకీయ
అనిశ్చితికి కనిపిస్తోంది నాకు ఆయన దీంట్లో. ఆయన ఆయన ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ లో రాజకీయ స్వలాభం కోసం వెళ్తున్నా అని ఇండైరెక్ట్ గా Of course ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఉమ్. ఫైనల్ అదే చెప్పారు ఆయన. మొన్న మరి కేసీఆర్ గారు ఎందుకని అన్నారు ఒక మాట, మీరంతా రెడీగా ఉండండి, మన మీద కేసులు పడొచ్చు, దేనికైనా See, రెడీగా ఉండండి see, అని చెప్పి మాట. కేసులు పడ్డంత మాత్రాన భయపడేటువంటి పరిస్థితిలో ఈ రోజు ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేరు. ఈ ప్రభుత్వం చేయగలిగేది ఏంటంటే తప్పుడు కేసులు పెట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ ని భయపెట్టేటువంటి ప్రయత్నాలు రిపోర్ట్ చేస్తా అడ్డం ఉన్నారు. పెట్టుకుంటారు సార్, రిపోర్ట్ ఉంది మా దగ్గర, ఇంత మీరు అవినీతి చేశారని వాళ్ళు మాట్లాడుతున్నారు. See, సో దాని ప్రభుత్వం వాళ్ళ ఆధారంగానే దగ్గర మేము అందరి ఉన్నప్పుడు మీద క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నాం, ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నారో ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టే అవకాశం ఉంటుందని చెప్పి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. అలాంటిది ఎట్లా ఎదుర్కొంటారనేది నాకు క్వశ్చన్ అంతే. ఈ రిపోర్ట్ ని బేస్ చేసి అంటే రిపోర్ట్ ని ముందు బయట పెట్టమని దిస్ ఇస్ టూ ఎర్లీ టు డిస్కస్ ఆన్ Of మేక్ course. కమెంట్ ఆన్ ఇట్. Yes, yes. లెట్ ద రిపోర్ట్ కమ్ అవుట్. Yes, మేము కూడా వాళ్ళ రిపోర్ట్ లో ఏమైనా నిన్న వాళ్ళు చేసినటువంటి ఆరోపణలే నిజంగా ఉంటే దానికి ఆల్రెడీ మా దగ్గర సమాధానాలు ఉన్నాయి, ఏ విధంగా ఎదుర్కోవాలో ఎదుర్కొంటాం. ఇక మా దగ్గర అన్ని వ్యవస్థలు మా చేతిలో ఉన్నాయి, మేము మీ మీద కేసులు పెడతాము, మీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెడతాము, జైళ్ళకు పంపుతాం అని చెప్తే దీన్ని చూసి ఇట్లాంటి బెదిరింపులు చూసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవ్వరు కూడా భయపడే పరిస్థితి లేదు. దొంగ హామీలు ఇచ్చి దొంగ గ్యారంటీలు ఇచ్చి ప్రజలని మభ్యపెట్టి మీరు అధికారంలోకి వచ్చిర్రు. మీరు ఈ హామీలన్నీ కూడా గ్యారంటీలన్నీ కూడా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది అని చెప్పి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు వెంటాడుతూనే ఉంటాము అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా అన్ని వేదికల మీద ఇప్పటికే చాలాసార్లు ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీఆర్ఎస్ వెళ్ళి బీజేపీలో కలవబోతోంది. ఈ మాట ఎలక్షన్స్ ముందు నుంచి విపరీతంగా జనంలోకి వెళ్తోంది. జనంలోకి వెళ్ళటమే కాదు, కాంగ్రెస్ పార్టీకి ఇదొక అస్త్రంగా నడుస్తోంది. ఇప్పుడు ఈ రోజున వెనకాల నడిపిస్తోంది బీజేపీ, వాళ్ళకి అండగా నడుస్తోంది బీజేపీ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. బీజేపీ అండగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంత చెలరేగిపోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తున్నటువంటి సమయంలో 2014లో ఇదే టీఆర్ఎస్ పార్టీ, అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ విలీనం విలీనం చేస్తున్నారని అయిపోతుంది అని చెప్పారు. ఏం జరిగింది? టీఆర్ఎస్ టీఆర్ఎస్ గానే ఉంది, వన్ సైడెడ్ కాంగ్రెస్ గానే అధికారంలోకి ఉంది. వచ్చింది, 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. ఆ మధ్య కూడా బీజేపీతో విలీనం అవుతుంది అన్నటువంటి ఇట్లాంటి రూమర్ క్రియేట్ చేసినారు. సో మళ్ళీ కూడా ఇప్పుడు అదే క్రియేట్ ఎందుకు చేస్తారు. వస్తున్నాయి ఇవి? ఎందుకు వస్తున్నాయంటే ఇప్పుడు ఇక్కడ ఇటు బీజేపీ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ ఎవరు నమ్మినా నమ్మకపోయినా కేసీఆర్ గారిని ఎదుర్కోవడానికి ఈ ఇద్దరు ఒకటై అటాక్ చేస్తా ఉన్నారు. మీరేమో BRS ఇద్దరు పార్టీ. ఒకటే అటాక్ చేస్తున్నానంటారు, వాళ్ళు ఏమని అంటున్నారు? బీజేపీ వెనకాల కేసీఆర్కి కేటీఆర్కి వెనకాల బీజేపీ నడిపిస్తోంది, బీజేపీ ఉంది కాబట్టే ఏదో రాష్ట్రంలో మేము ఏం చేద్దాం అనుకున్నా కూడా అవ్వట్లేదు మాకు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. లేదు ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఆరోపణలు కూడా గతంలో బీజేపీ పార్టీ వీళ్ళు ఇద్దరు ఏ ఆరోపణ బీఆర్ఎస్ మీద వచ్చినా కూడా బీజేపీ స్వరము కాంగ్రెస్ స్వరం ఒకటే ఉంటుంది. సో వాళ్ళు చేస్తున్న ఆరోపణలు వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకం బయటికి రావద్దు అన్నటువంటి ఉద్దేశంతో ఇట్లాంటి ఆరోపణ చేస్తున్నారు తప్పితే వాళ్ళకు కూడా తెలుసు బీఆర్ఎస్ ఇస్ ద సింగిల్ స్ట్రాంగెస్ట్ పవర్ ఇన్ తెలంగాణ స్టేట్. బీఆర్ఎస్ని కేసీఆర్ని ఎదుర్కోవడానికి ఇద్దరు ఏకమైతే తప్ప సాధ్యం అవ్వట్లేదు అని అనేటువంటి విషయాన్ని వాళ్ళకి అర్థమైంది. సో అదే స్ట్రాటజీని ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతూ ఉన్నారు వాళ్ళు కూడా. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏదో పార్టీలో విలీనం అయ్యేటువంటి ఆ దౌర్భాగ్యం బీఆర్ఎస్ పార్టీకి పట్టలేదు. ఇట్ ఈస్ అ సింగిల్ స్ట్రాంగెస్ట్ పార్టీ ఇన్ తెలంగాణ స్టేట్. రైట్. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి అని మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ రెడీగా ఉందా? ఇంతకుముందే డిస్కస్ చేసినాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి 18 నెలల సమయం గడిచిపోయింది. వాళ్ళు ఏ హామీని ఏ ఒక్క గ్యారంటీని నిలబెట్టుకునేటువంటి పరిస్థితుల్లో లేరనేది సుస్పష్టంగా అర్థమైపోయింది. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా ప్రజలే సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ మాకు ఆ సంక్షేమము, కేసీఆర్ గారి నాయకత్వంలో మాకు అందినటువంటి సంక్షేమము, అభివృద్ధి మళ్ళీ ఆ రోజులు మాకు కావాలని చెప్పి ప్రజలు వర్డిక్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చినా, రేపటి రోజున GHMC ఎలక్షన్స్ వచ్చినా, ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో నంబర్ 1 పార్టీగా ఉంటుంది. ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు మాకు ఆ అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు మా డిసిషన్ని మేము ఏ విధంగా ఓటు ద్వారా ఈ డిసిషన్ని మేము వ్యక్తపరచాలన్నటువంటి ఉద్దేశంతో ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జగన్మోహన్ రావు. థ్యాంక్ యూ సో మచ్.